అగో తెఫలాన్ని కర్రెగా ఇక్కడనే జమ అవుతున్నాయి కదా అల్కుఫీడనం అంటేనేమో ఆగమాగం అవుతుంటుంది తెఫలాన్ని తిరగమైనమైన అంటే అసలుకే అర్థం కాదు ఏం చెప్పాలనో ఎప్పుడు వస్తుందో ఇగో తెఫలు చూడు అన్ని కర్రెగా పాడైనాయి అగో తెఫలు ఇక్కడనే వస్తున్నాయి సత్తిగా నేను నీ నాన్న మీద రిపోర్టింగ్ చేయమని తోలితే నువ్వేంద్రా గులుక్కుంటా కూర్చున్నావేమో వాతావరణం ఎల్నీలో ఎలగొట్టేసింది లానీలో దగ్గరికి గుంజుకున్నది ఇంకా తెఫలు చూసినట్టయితే తెలంగాణ మొత్తం ఆవృతమై ఉన్నాయి ఇంకా లోతుగా వెళ్తే ఇంకా సిర్రోస్టాటస్ అన్ని మొత్తం తెలంగాణలో గుంపు జమైనాయి సాఫిత్రక్క పరిస్థితి ఏమాన రిపోర్టింగ్ రా నాకు ఒక్కటి కూడా అర్థం కాలేదు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనంతో మొత్తం పట్నం అనే పడవ తెల్లాటెక్కల సముద్రంలో తేలుతున్న సాఫిత్రక్క కాసతి పొద్దుగాలనే ఆనంద్ పడిందో అరుసుకరమ్మంటే నువ్వేందో మాట్లాడుతున్నావేంద్రా ఇప్పుడు ఈ ఆవర్తన ప్రభావంతో ఆల్కఫీడనం ఏర్పడింది ఆల్కఫీడన ప్రభావం తీవ్ర అల్పపీడనంగా మారి తర్వాత ఆయుగుండంగా మారి తీవ్ర ఆయుగుండంగా మారిపోయి తుఫాన్గా మారిపోయే ప్రమాదం ఉన్నట్టున్నది ఒరేయ్ అర్థం పర్థం కాకుండా ఆగమాగా మాట్లాడుతున్నావు తెలుసా బిత్తిరి సాఫిత్రక్క నీకు ఇది కూడా అర్థమైతలేదా తెల్లాటెక్కల్లా మన తెలంగాణలో మస్తు ఆనబడ్డదంట అని చెప్తున్నా ఇదంతా బాధ కన్నా ఒక్క ముక్కలు ఆనబడ్డదని చెప్తే అర్థమవుతుంది కదా అందరికి ఇదంతా చెప్పాలనా ఊకేనే వాడ్డని అనుకుంటున్నావా ఆన వెనకపోటి గొట్టు పదాలు ఆవర్తనంతోనే వాడ్డది ఆన అంత కథ ఉన్నది దానికి అది కదా సత్తు ఒకటి చెప్పురా ఇప్పటిదాకా నువ్వు చెప్పిన పదాలకు కనీసం నీకన్నా అర్థమైంది ఎరికేనారా అక్క నాకేం ఎరుకుంటాయి అక్క ఇటువంటి గొట్టు పదాలు నెత్తి వీక్కుంటున్న పొద్దుగాల సంది నేను అక్క నీకు ఎరకనా ఈ పదాలకు అర్థాలు క్యూములోనింబస్ అంటే ఎండాకాలంలో ఏర్పడే నల్లటి మేఘాలు అల్పపీడనం అంటే వర్షాలు బగ్గా పడతాయండ్రా అల్కుపీడనం అంటే అల్కుఫీడ్స్ ఉంటా చూడాక గసొంటిది అనుకుంటున్నా నేను నాకేం ఎరకమాలా అక్క ఆవర్తన ప్రభావం అంటే ఏంటిది అక్క ఆవర్తనం అంటే చుట్టూ తిరుగుడు మొగుల మీద మేఘాలన్నీ ఒక్కతాన్నే చేరి అనుకోకుండా గిసుంటే ఆనలు పడతాయట్రా నీ దిమాకులు ఏమన్నా మెంటల్ ఉన్నదా అక్క ఇంకా 3 దినాలు ఇట్లనే ఆనలు పడతాయంట నేను అయితే రిపోర్టింగ్ కు ఆనల బయటికి వెళ్ళా నువ్వే ఏమన్నా చేసుకో సరేగాని సత్తి నైరుతి ఋతుపవనాలు కేరళ దాకా వచ్చినాయి కదా మనది కస్తాయన్నారు కదా అవి ఇవేనట్నా ఆ తెఫలు ఇవి కావు ఆ తెఫలన్నీ ధర్నా చేసి అటు నుంచి అటే వెళ్ళిపోయినట్టున్నాయి అక్క ఇవేమో ఆవర్తనం తెఫలంట అందుకే ఆన పడ్డదంట అవునా సరే మరి ఈ ఆనకు పట్టణంలో పరిస్థితి ఎట్లుంది ఇంకెట్లుంటది పరిస్థితి నువ్వు నేను చేసే పట్టుకే పట్నంలో జనం అందరు తిఫలు పడుతున్నారు నీ కథ మంచిగానే ఉంది నువ్వు నేను చేయబట్టికి ఆగమవుడేందిరా మనమేం చేసినామని నన్ను ఇంటికాడ నీడ పట్టుకుండా నీయకుండా బయట దింపబడుతీవి ఓ నీ అంత పని మంత్రాలు నీ అంత యాంకర్ లేదంట నురికితివి ట్రాఫిక్ జామ్ చేయనీకి ఆఫీస్ కు అంటే ఇక ట్రాఫిక్ జామ్ అయితే ఇంట్లోనే కదలకుండా కూర్చోవాలన్నారా నీ అసంటి పని మంతులు ఇగర మంతులే పుట్టలకెళ్ళి ఉసిళ్ళు వెళ్ళినట్టు పొద్దునే లేచి ఉరుకుతుంటారు ఇక సత్తయ్య వాతావరణం రిపోర్ట్ చెప్పిండని బయటకు వెళ్ళకుంటే ఇంట్లోనే ఉంటారు ఈ బిత్తుడు ఎక్కడికించో నా మాట వింటావును అరే పోలీస్ పెద్ద సార్లు కూడా చెప్పిండ్రు ఆనలు పడ్డాయి బయటికి వెళ్ళకుండా అని వింటావు నువ్వు ఎవరి మాట వినవు ఆన పడ్డదని ఇంట్లోనే కూర్చుంటే పని ఎట్లా చేయాలరా తిండి ఎట్లా వస్తుంది ఇంట్లోండే పని చేయాలి ఆన పని ఆన చేస్తుంది మన పని మనం చేసుకుంటాము ఆఫీస్ కి పోకుండా ఇంట్లోకి వెళ్ళి ఏం పని చేస్తావురా నువ్వు అన్ని దొంగ పనులు చేయకీడా ఎండాకాలం ఏమో ఎండగొట్టే అంటాను మొత్తుకుంటివి మంచిగా ఆన పడ్డది కదా చల్లగా ఉన్నది ఇంత గరం మిర్చీలు వేస్తే కారా దేవుకొని తిందాము అనుకున్నా మంచిగా ఇంట్లో చల్లగా కూర్చొని గరం మిర్చి బజ్జీలు తినాలని నిప్పిలాను కదా మరి అర్థలేవాళ్ళు చెప్పాలి ఓ ఇక నువ్వు చెప్తేనే అర్థమవుతుంది ముచ్చట అందరికి ఒక్కనాడు తప్పకుండా ఆఫీస్కి వచ్చి పని చేస్తున్నాం కాబట్టి ఇంటికాడ అప్పులన్నీ కట్టుకుంటున్నాం లేకుంటే ఎట్లా బతుకుతుంటివి నిన్న మన పెళ్లిళ్ళు అయిన కోడలి పిల్లలు ఇనుండ్రామా సాఫిత్రి శాస్త్రాలు చెప్తున్నది ఈమె ముచ్చట్లు ఇంటే ఇల్లాకిలు ఒకటి అవుతుంది నువ్వే ఇంక ఇంట్లో ఉండాలని పిల్లని వేసుకుంటా ఇంకా 3 దినాలు ఆనలు పడతాయట ఇంట్లోనే ఉండి రిపోర్టింగ్ చేస్తావా ఏంది జాగలను దునియా పటంలు ఇరికిచ్చే ఇంజనీర్ ఏం చేస్తున్నాడో ఏమో హైదరాబాద్ లో ఆననీలకు షిఫ్యార్డ్ చేస్తామంటాను చూస్తున్నాడో ఏమో అక్క ఆర్తలు అయిపోయినాక జల్దిన రావా శనగలాన్ని ఏమో నేర్చుదు కటకట బుక్కుదాం